శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృత్వ లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరైతే ఉందండి. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత అయితే కనిపిస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరండి. ఆ పేరు వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశిని పాటించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత మనకి భవిష్య పురాణంలో కనిపిస్తుందండి. పురాణాల ప్రకారం ఈ పుత్రద ఏకాదశి విశిష్టతను గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించినట్లుగా మనకి తెలుస్తున్నదండి. ఒకానొక సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ ప్రభువా, ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దాని విశిష్టత ఏమిటి అని వివరించమని అడుగగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు. పూర్వం మహాజిత్తు అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలోని ప్రజలంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉండేవారు. ధనానికి ధాన్యానికి ఈ రాజ్యంలో ఎటువంటి లోటు లేదండి. కానీ ఆ రాజుకు సంతానము లేకపోవటం వలన రాజుగారి కుటుంబంతో పాటు ప్రజలందరూ కూడా చాలా బాధగా ఉండేవారు. ఆ దేశరాజు సంతానం కోసం చెయ్యని యాగాలు లేవు, చెయ్యని దానాలు లేవు, సందర్శించని పుణ్యక్షేత్రం కూడా లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలైనా కూడా అతని యొక్క కోరిక నెరవేరలేదు. ఇది ఇలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని లోమాషుడు అనే మహర్షి ఉన్నాడని ఆ దేశ ప్రజలు తెలుసుకున్నారు. వారు లోమాషుని ఆశ్రమానికి వెళ్లి ఆయనను సందర్శించి, ఏ వ్రతము చేస్తే, ఎటువంటి దానాలు చేస్తే మా రాజుకి పుత్ర సంతానం కలుగుతుందో సెలవియ్యండి అని ఆ లోమాస మహర్షిని వేడుకొన్నారు. అప్పుడు లోమాషుడు తన దివ్య దృష్టితో చూసి రాజు యొక్క పూర్వ వృత్తాంతాన్ని వివరించాడు. ఆ రాజు పూర్వము అనేక దుష్కర్మలు చేశాడని, దాని ఫలితంగా ఇప్పుడు సంతానాన్ని పొందలేకపోతున్నాడని వివరించాడు. అయితే ఆ రాజుకి సంతాన భాగ్యం కలగాలి అనంటే శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే అతనికి సంతాన భాగ్యం తప్పక కలుగుతుందని తెలియజేశాడు. ఆ మహర్షి యొక్క సూచనల మేరకు రాజదంపతులతో పాటు రాజపరివారంతో పాటు ప్రజలందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించారు. ఆ మహర్షి చెప్పినట్లుగానే రాజుగారికి పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుండి ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. అయితే ఈ పుత్రద ఏకాదశి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, నియమాలు ఏమిటి అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ 2025 సంవత్సరంలో ఈ పుత్రద ఏకాదశి ఎప్పుడు వస్తుంది అనంటే 2025 సంవత్సరం ఆగస్టు నెల 5వ తేదీ మంగళవారం వస్తుందండి. మరి ఈ పుత్రద ఏకాదశి రోజున మనము ఉపవాసం ఏ విధంగా ఉండాలి అనంటే, దశమి రోజు సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. సాయంత్రము భోజనం చేయకూడదు, అంటే అన్నం తినకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చు. మనం పడుకునే ప్రదేశం చాలా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఆ రాత్రి నుండి మనము బ్రహ్మచర్య దీక్షను ప్రారంభించాలి. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, పూజా గదిని శుభ్రం చేసుకుని, తలారా స్నానం చేసి, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకుని నిత్య పూజ చేసుకుని తర్వాత ఈ పూజ ప్రారంభించాలి. పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే ఈ పూజ చేసుకోవచ్చు. లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలండి. నేను ఇక్కడ విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ నా దగ్గర వెంకటేశ్వర స్వామి యొక్క పటం ఉంది, అలాగే విష్ణుమూర్తి విగ్రహం ఉంది, అలాగే ఈ లక్ష్మీదేవుని కూడా పెట్టుకున్నానండి. ఈ పూజ శ్రావణ మాసంలో మంగళవారం పూట చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని కానీ గౌరీ అమ్మవారిని కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. ముందుగా ఏర్పాటు చేసుకున్న కుందులలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవాలి. అయితే పిండి దీపాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. పిండి దీపాలలో దీపారాధన చేస్తే చాలా మంచిది. మీకు వీలైతే మీరు చేసుకోండి. ఎక్కడైతే మనం పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలికి పద్మ ముగ్గు వేసుకుని దానిపైన మనము విగ్రహాలు కానీ పటాలు కానీ ఏర్పాటు చేసుకోవాలండి. పీఠం పైన పసుపు రంగు వస్త్రాన్ని కానీ తెల్లని వస్త్రాన్ని కానీ పరుచుకోవాలండి. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పసుపు రంగు
క్లాత్ అయితే ఇంకా మంచిది. అలాగే పసుపు పచ్చని పూలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి. మీరు ఏర్పాటు చేసుకునే విష్ణువు గాని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని గాని శుభ్రంగా తుడిచి, గంధము, కుంకుమ బొట్లతో అలంకరించి, చక్కగా పూలమాలలతోని, నగలతోటి చక్కగా అలంకరించుకోవాలండి. మనము ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని పూజిస్తాం గనక ఆ గణపయ్యను పూజించాలండి. నేను ఇక్కడ నిత్య పూజలో అక్కడ పూజా మందిరంలోనే పూజ చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పెట్టుకోలేదు. మీరు కావాలంటే ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ, లేదా పసుపుతో గణపతిని చేసి కానీ పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి పంచోపచారాలతో కానీ, షోడశోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. ఇవన్నీ ఏమి రానివాడు పసుపు, కుంకుమ, గంధం సమర్పించి, ధూపం వేసి, దీపం చూపించి, నైవేద్యంగా బెల్లం ముక్కో, పాలో, పండ్లో సమర్పించుకోవాలి. స్వామివారికి పసుపు పూల మాల గాని, స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలతో గాని అలంకరించుకోవాలండి. లేదా స్వామివారికి పూజ చేసేటప్పుడు అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తులసి దళాలతో పూజించండి. లేదా పసుపు అక్షింతలతోనైనా పూజించుకోవచ్చు. ముందుగా అక్షింతలు, పుష్పాలు స్వామివారి యొక్క పాదాల వద్ద ఉంచి ఆవాహనం పలికి ఆసనం సమర్పించుకోవాలి. తర్వాత స్వామివారికి ఉద్ధరణితో 3 సార్లు నీళ్లు చూపించాలి. తర్వాత స్వామివారికి స్నానం సమర్పయామి అంటూ పువ్వులతో నీళ్లు చిలకరించుకోవాలండి. తర్వాత స్వామివారికి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు సమర్పించుకోవాలి. తర్వాత షోడశోపచార పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ తులసి దళాలతోని, పుష్పాలతోటి, అక్షింతలతోటి స్వామివారిని పూజించుకోవాలి. స్వామివారి పూజ తర్వాత అమ్మవారిని కూడా పూజించుకోవాలండి. మన హిందూ మతంలో ప్రతి ఉపవాసానికి దాని సొంత ప్రాముఖ్యత ఉందండి. ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. పుత్రద ఏకాదశి ఉపవాసము సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. శ్రావణ మాసంలో మొదటిది, పుష్యమాసంలో రెండవది. ఈ 2 ఏకాదశి ఉపవాసాలు సంతానం కోసం ఆచరిస్తారు. ఏకాదశి తిథి ఆగస్టు 4, 2025 సంవత్సరం ఉదయం 11:41 ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి 2025 సంవత్సరం ఆగస్టు నెల 5వ తేదీ మధ్యాహ్నం 1:12 వస్తుంది. ఉదయం తిథి ప్రకారం పుత్రద ఏకాదశి ఉపవాసం ఆగస్టు 5 మంగళవారం నాడు పాటించాలి. జీవితంలో పుత్ర ఆనందం లభించిన దంపతులు చాలా బాధపడతారు. పుత్ర ఆనందం పొందటానికి పుత్ర ఏకాదశి ఉపవాసము ఆచరిస్తారు. పుత్ర ఏకాదశి ఉపవాసము కుమారుడు లేని దంపతులకు చాలా ముఖ్యము. సంతానము లేని దంపతులు పుత్ర ఏకాదశి ఉపవాసం ఆచరించి కావాలి అనుకునే వారు ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే వారికి పుత్ర సంతానం లభిస్తుంది. అలాగే సంతానం కోసం కావాలనుకునేవారు చక్కగా ఈ ఏకాదశి రోజున స్వామివారిని పూజిస్తే వారు కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. అలాగే మోక్షం కూడా లభిస్తుంది. నేను ఇక్కడ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పించి, అలాగే నైవేద్యాన్ని సమర్పించి, కర్పూర హారతిని సమర్పించుకున్నానండి. ముత్యాల హారతిని అయితే స్వామివారికి సమర్పించుకున్నాను. దీర్ఘకాలికంగా సంతానం లేని వారు తప్పకుండా ఈ పుత్రద ఏకాదశి రోజున ఈ శ్రీ మహావిష్ణువుని పూజించండి. మీకు తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. నమ్మి చేయండి. ఆ స్వామివారే మీకు అన్ని నెరవేరుస్తారు. నమ్మకమే మనకు ముఖ్యమండి ఇక్కడ. అలాగే సంతానం కోసమే కాకుండా మోక్షం కోసము, అష్టైశ్వర్యాల కోసము ఈ శ్రీ మహావిష్ణువుని ఈ ఏకాదశి రోజున పూజించుకోవచ్చండి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి, ఎంతో కొంతమందికి ఉపయోగపడతాయి కదండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.